హాయ్ ఫ్రెండ్స్, నేను రషీద్ పిల్లుని. ఇంతకుముందు ఏం చెప్పినా అంటే ఇక్కడ మదనపల్లి జిల్లా చిత్తూరు రోడ్ కుంగూరు బైపాస్ వైజంక్షన్లో మా విగ్రహాలు దొరుకుతాయి. ఏ విగ్రహమైన ఫోటోకి వచ్చి చేయమని చెప్పినాను. ఇక్కడ విగ్రహాలు ఏం జరుగుతుందంటే కొంతమంది గుర్తు తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా చూడండి, ఇలా రావడము, విగ్రహాలని దొబ్బేయడము, పగలగొట్టడం వంటివి జరుగుతున్నాయి. ఇలా ఎందుకు చేస్తున్నారు ఏమనేది ఎవరికి అయితే అర్థం కాలేదు. అది ఎవరు అనేది చెప్పలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రా అంటే నా పేరులో రషీద్ పిల్లు అని ఉంది. మా క్యాష్ వచ్చి ముస్లిమ్స్ మేము. ఇది మా వృత్తి ధర్మం. అంటే మా అన్న చిన్నప్పటి నుంచి ఇదే ధర్మంలో ఉన్నాడు. ఇదే ధర్మాన్ని మేము ఫాలో అవుతున్నాము. ఇలా రావడము, అట్లా ఇలా విగ్రహాన్ని పడేయడము, దొబ్బేయడము, ఇంచడం జరుగుతుంది. ఇలా చేస్తే ఎవరికి ఫ్రెండ్స్ అసలు ఏమొస్తుంది ఇలా చేస్తా అంటే నాకేం అర్థం కావడం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా మా అన్నది. ఇక్కడ తిరుపతి రోడ్లో బైపాస్లో ఉంది. ఇది స్విమ్మింగ్ పూల్ అంటారు. స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇక్కడ ఏం ఫ్రెండ్స్ సేమ్ పరిస్థితి. ఫినిషింగ్ అయిన విగ్రహాలని ఇలా వించడము చాలా తప్పు ఫ్రెండ్స్. నాకు తెలిసి అది ఎవరు ఇలా చేస్తున్నారు అనేది మాకు ఇంతవరకు అర్థం కావడం లేదు. ఇక్కడ దగ్గర అంటే ఒక 5 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం ఫ్రెండ్స్. మాకు ఇక్కడ షెడ్ పెట్టినప్పుడు ఇంకా రావడము, ఇదిగో చూడండి ఇలా వించేయడము. ఇలా వించేస్తే దేవుని విగ్రహాలని ఏమని అనుకుంటున్నారు నాకు అసలు అర్థమే కావడం లేదు. ఇదే వృత్తి నమ్ముకున్న వాళ్ళము మాలాంటి వాళ్ళు వందల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు ఫ్రెండ్స్. ఇలా చేస్తే ఈ వేల మందిలో కొంతమంది అప్పులు చేసే వాళ్ళు ఉంటారు, అప్పులు చేయకుండా ఒకవేళ సొంతంగా చేయాలనుకున్న వాళ్ళు ఉంటారు. ఈ విధంగా లాస్ చేస్తే అప్పులు చేసిన వాళ్ళు ఏమైపోవాలి ఫ్రెండ్స్ చెప్పండి. చూడండి ప్రతి ఒక్క విగ్రహం కూడా ఇవ్వండి. చూడండి అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇలా ఇంచేయడం ఎంత మాత్రం చెప్పండి ఫ్రెండ్స్ మీరు. చూడండి ప్రతి ఒక్క విగ్రహం మాది డ్యామేజ్ అయింది ఫ్రెండ్స్. డ్యామేజ్ అని చెప్పకూడదు, వించేసి పోతున్నారు. అది ఎవరు అనేది మాకు అర్థం కావడం లేదు. ఇలా చేయడం అయితే ఈ విగ్రహాన్ని ఇలా ఎవరైతే తునకలు చేస్తున్నారో వాళ్ళకి నాకు తెలిసి ఇదే విఘ్నేశ్వరుడు అతి త్వరలో భూమి మీద నూకలు లేకుండా చేస్తాడని నేనైతే మనస్ఫూర్తిగా అనుకోవడం కాదు, కోరుకుంటా కూడా. వృత్తిని నమ్ముకున్న వాళ్ళకి దేవుడు మోసం చేయడు. మేము ఎప్పుడు బాగానే ఉంటాము. ఇలా చేయడంలో మీరు పొరపాటు పడుతున్నారు, కొంచెం జాగ్రత్తగా అంతే. అంతకుమించి ఇంకేం చెప్పాలనుకోవడం లేదు ఫ్రెండ్స్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.